ఇప్పుడు మనం బొరుగులు చిత్రాన్నమ్మ. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో, ఇది ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది వచ్చి శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ కప్పులేది అంతా తిరగబాటుకు వేసుకునేకి. ఉప్పు బొరుగుల్ని చేసేది కొద్దిగా ఎర్రగడ్డలకి వేస్తే చాలు. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అంత వేసుకున్నాం. దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, దీనికి శనక్కాయ గింజలు, టెంకాయ కూడా వేయచ్చమ్మా. నేను టెంకాయ వేస్తాను, శనగ గింజలు వేయను. మా ఇంట్లో ఇష్టపడేలా, అందుకని శనగ గింజలు వేయను, పల్లీలు వేయను నేను. ఇది మాత్రం వేస్తాను. టెంకాయ మాత్రం కొంచెం టెంకాయ తురుము వేస్తాను, కొంచెం పచ్చిది. ఇవి బాగా వేగిపోయింది, కలర్ వచ్చేసింది. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎర్రగడ్డలమ్మ ఒక పెద్ద గడ్డలు ఒక 4-5 సార్లు. నేను ఒక నలుగురికి 5కి చేస్తాను. ఎర్రగడ్డలు వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఒక నిమ్మకాయ పిండుకోవాలి. సాల్ట్ ఇంతే చాలు. మనం దీనికి బొరుగులలో ఉంటుంది కదా, ఉప్పు బొరుగులు నేను చేసేది, అందువల్ల ఇంతే సరిపోతాడమ్మా. పసుపు ఇది బాగా వేగిపోయినాక మళ్ళీ పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు పట్టింది. ఇదమ్మా, ఇది ఒక ప్యాకెట్. ఇది బాలాజీ కంపెనీది బ్రాండ్. దీంట్లో నేను అర్థం కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నీళ్ళల్లో వేసుకుని ఇట్లా బాగా ఇట్లా కిందికి చేసుకొని కొంచెం నాంతనే ఎత్తేసుకునేది. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు పసుపు పొడి, కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాం. ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అంత పసుపు పొడి. ఇది తొందరగా అయిపోతుందమ్మా, సులభం. తినేదానికి కూడా టేస్టీగా బాగానే ఉంటుంది, మన స్నాక్స్ తినేటిగా. నేను అంత కడిగి పెట్టుకున్నాను. అంతా అది కడిగి పెట్టుకోవాలమ్మా. ఒకేసారి పాత్ర పట్టదు కదా, బొరుగులు కదా, పైనకి వచ్చేస్తుంది. బాగుంటుందమ్మా, తినేదానికి టేస్టీగా బాగుంటుంది. సాయంత్రం చేసుకోవచ్చు, ఇప్పుడైతే తెల్లవారితో చేసుకొని తెల్లవారితో చేస్తాను. నిమ్మకాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాము, నిమ్మకాయ పిండేయాలి. కొంచెం బాగా ఉడికెక్కితే చాలమ్మా. ఇదే మనం బాగా చాలాసేపు ఏం పెట్టాల్సిన పని లేదు. బాగా ఈ బాండ్లీలో తొందరగానే ఉడికెక్కిపోతుంది. ఉడికైందంటే చాలు. బాగా వేడి అయిపోయిందమ్మా. దీన్ని ఆఫ్ చేసేస్తాను. చూడండి, బాగా పొగొస్తూ ఉంది. బాగా వేడి అయిపోయింది. మళ్ళీ కావాలని చల్లారిపోతే మనం వేడైనా చేసుకోవచ్చు, ఓవెన్లోనే పెట్టుకోవచ్చు, ఏం కాదు, ఇట్లే ఉంటుంది. చాలు, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను.